మెడిటేషన్కి ఉండే శక్తితో ప్రపంచంలోని క్రైమ్ని కూడా అంతం చేయొచ్చా? 1993లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీ దుర్మార్గులకు నెలవుగా ఉండేది. ఒకవైపు నగర పోలీసులు ఈ క్రైమ్ని అంతం చేసే పని చేస్తుండగా, అక్కడ కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేయడానికి నిర్ణయించుకున్నారు. ద ట్రాన్సేషనల్ మెడిటేషన్ అండ్ టీఎం సిద్ధి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఆ చిన్న నగరంలోని 4000 మంది పాల్గొన్నారు. 6 వారాల పాటు వీరితో మెడిటేషన్ చేయించారు. వాటి ఫలితాలు అందరినీ షాక్కి గురిచేశాయి. 6 వారాల్లో అక్కడ క్రైమ్ రేట్ 23% తగ్గిపోయింది. భగవద్గీత కూడా మనకు అదే చెప్తోంది. భగవద్గీతలోని 6వ అధ్యాయంలో మీరెప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మనసులో చెడు ఆలోచనలన్నీ తొలగిపోతాయని రాసుంది. దుఃఖం, క్రోధం, అహంకారం ఇలా అనేక భావోద్వేగాలు కంట్రోల్ అవుతాయి. అసలైన మనిషి బయటకొస్తాడు. అది మెడిటేషన్తోనే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని మన గ్రంథాలు వేల సంవత్సరాల క్రితం నుంచే చెప్తున్నాయి. మీకు కూడా భగవద్గీతకు చెందిన ఆసక్తికర విషయాలు తెలిస్తే మాకు